అందరికీ నమస్తే. పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్లు ఇప్పుడు పరిశానలో ఉన్నారు. ఎందుకు పరిశాన ఉన్నారంటే వాళ్ళు చేసిన ఒక దందా. ఏం దందా చేసిరంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ల కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మీరు పరస్పర అవగాహన ట్రాన్స్ఫర్లకు మీరు పెట్టుకోండి. పోయిన సంవత్సరం అంటే నెల క్రితం పోయిన డిసెంబర్ పెట్టుకోండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఎవరైనా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ హైదరాబాద్ రంగారెడ్డి సరౌండింగ్ ఉంటుంది. ఎవరో కొంతమంది ఆదిలాబాద్లో పనిచేసేవాళ్ళు, ఖమ్మంలో పనిచేసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఎక్కడనో వరంగల్లో పనిచేసేవాళ్ళు, ఇక్కడ మా మామనాడు జిల్లాలో లోపల అచ్చంపేట, ఉమ్మడి మామనాడు అని చెప్పేది, అచ్చంపేట అక్కడ లోపల ఎక్కడనో తాండాల గిరిజన ఏరియాలో పనిచేసేవాళ్ళు, ఎక్కడనో ఊర్లో మారుమూల గ్రామాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ నుంచి రోజు పోయి వస్తుంటారు ఆడికి. ఈ తిరుగుడు తప్పుతాయి కదా అని చెప్పి ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోన మీరు అక్కడ పోవాలి, మేము ఇక్కడికి వస్తాం అని అవగాహన కుదుర్చుకున్నారు. దానిలో చాలా మనీ చేతులు మారింది. నాకు తెలిసి ఒక్కొక్క జిల్లాలో నాకున్న సమాచారం మేరకు 5 నుంచి 6-7 కోట్ల రూపాయలు చేతులు మారింది. ఇట్లా అంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి పక్కనైనా నువ్వు ఆదిలాబాద్కు రా, నేను హైదరాబాద్ రంగారెడ్డి పక్కకు వస్తా అంటే ఒప్పుకోరు కదా. ఆయనకు ఏదో ఒకటి చేయాలి. అయితే ఎందుకు చేస్తారు, ఏం చేస్తారంటే ఈ జనవరి 31 లేకపోతే ప్రతి నెల రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి కదా, రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏముంది లాస్ట్ మినిట్లో అక్కడ ఎక్కడో ఆదిలాబాద్లో పోయో, లేకపోతే అక్కడ ఎక్కడో అచ్చంపేటకు పోయో, ఆలంపూర్ పోయో ఎక్కడో రిటైర్మెంట్ అయితే అయ్యేది ఉంది. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ రిటైర్మెంట్ అయిపోయినాక వస్తాయి. కానీ ముందే వస్తున్న పైసలు ఎందుకు వదులుకోవాలి, మనకు ఒక అవకాశం దొరికింది కదా అని అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని కొంచెం డబ్బులు గిబ్బులు అంతా ముందే, ఎందుకంటే డిమాండ్. ఇప్పుడు నేను ఒక సార్కి ఒక టీచర్ ఎప్పుడో ఖమ్మంలో పనిచేసే టీచర్ ఉన్నాడు, హైదరాబాద్ దగ్గర ఈ గట్కేసలు పనిచేయనికనో, లేకపోతే అటు కొంచెం మేడ్చల్ ఏరియాలో పనిచేయనికనో, లేకపోతే ఇటు కొత్తూరు షాద్నగర్ ఏరియాలో పనిచేయడము కావాలని కోరుకుంటాడు. ఆ ఏరియాలో ఉన్న ఒక సార్కు ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు అనుకో, కాంపిటీషన్ కదా. ఇవాళ నేను పైసలు ఇవ్వకపోతే ఇంకో ఆయన పైసలు ఇస్తే ఆయనకు ఒప్పుకునే అవకాశం ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో అనవసరంగా అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఒక్కొక్క టీచరు 10 లక్షలు, 5 లక్షలు, 12 లక్షల రూపాయల వరకు బేరం ఆడినట. సరే, బేరం ఆడితే ఆడినరు, డబ్బులు 50% కొంతమందికి ముట్టినాయి, కొంతమందికి 100% ముట్టినాయి. ఎట్లా అవుతుంది కదా అని గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి అనేది. అయితే ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా తొందర అవుతుందేమో, అయిపోతుందేమో, ఇంకా అనుకున్న జరుగుతుందేమో, ఏ టీచర్కి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అంతా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తో అర్థమైతే లేదు. అప్లికేషన్ తీసుకున్నారు, తర్వాత జనవరి 31 లోపే చాలామంది రిటైర్మెంట్ అయిపోతున్నారంట. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ డబ్బులు తీసుకున్న టీచర్ రిటైర్మెంట్ అయిపోతాడు. తర్వాత ఏం చేస్తారు, చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఈయన 31 లోపు గవర్నమెంట్ తేలుస్తుందా తేలవదా. అయితే ఈ జనవరి 31 లోపు ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు కూడా ఇంకా రకరకాల ఆలోచన ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంది, గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతా అని చెప్పింది కదా, ఇప్పుడు 61 ఉన్నది, తర్వాత 63కో 64కో పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు కదా అందరూ. మనం కూడా వీడియో చేసినాం కదా. కాబట్టి అవకాశం వస్తే ఇంకా 2 ఏళ్ళు మంచిగా ఇక్కడనే హైదరాబాద్ పక్కన ఉద్యోగం చేసుకునే అవకాశం దొరుకుతుంది. పుసుకున్న అక్కడ ఎక్కడో ఆదిలాబాద్ పోయిన తర్వాత 2 ఇయర్స్ ఏజ్ పెంచిర్రు అనుకో, ఎటు కాకుండా అయిపోతాం, ఆగమైపోతాం, మళ్ళీ ఆదిలాబాద్ పోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అండర్టేకింగ్ చేయాలి. అండర్టేకింగ్ అంటే సమ్మతమే అని పత్రం ఇవ్వాలి. వీళ్ళకి ఒప్పందాలు డబ్బులు తీసుకోవడం వేరు, కానీ వీళ్ళు ఇప్పుడు డిఓ ఆఫీస్లో సమ్మత పత్రం ఇవ్వాలి. అంటే నేను ఆదిలాబాద్ పోవడానికి నేను ఒప్పుకుంటున్నా, నేను పలానా ఆదిలాబాద్లో ఉండే ఒక శేఖర్ అనే ఒక టీచర్, ఇద్దరం మాట్లాడుకున్నాం, ఆయన ఇక్కడ రానికే నాకు ఏం ఇబ్బంది లేదు, నేను ఆయన ప్లేస్కి వెళ్ళిపోతా అని ఒక మేము అండర్స్టాండింగ్ కుదిరినట్టుగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా పత్రం ఇవ్వాలి. ఇప్పుడు పేపర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ పేపర్ ఈయనకి అంటే వస్తలేరంట. ఆ పేపర్ ఈయనకి ఈ డబ్బులు తీసుకునే ఎవరు వస్తలేరు. అసలు వీళ్ళకున్న అగ్రిమెంట్ ఏందని తెలుసా, అక్కడ ఉండే టీచర్లు, ఎక్కడెక్కడ ఉండే టీచర్లు, హైదరాబాద్కు రంగారెడ్డి దగ్గర రావాల్సిన టీచర్లు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే, మేము గనక ఒకవేళ రిటైర్మెంట్ అయిపోతే జనవరి 31 రిటైర్మెంట్ అయిపోతేనేమో ఇక మేము చేసేది ఏమి ఉండదు, మేము డబ్బులు వాపసు ఇయ్యం. ఒకవేళ గవర్నమెంట్ కనుక 31 కాకుండా మీకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏజ్ పెంచుతున్నాం రిటైర్మెంట్ ఏజ్ అంటే అప్పుడు కూడా మేము అండర్టేకింగ్ ఇయ్యం, అప్పుడు కూడా మేము ఈ సమ్మత పత్రం డిఓకి ఇయ్యం. ఎందుకంటే మాకు ఇంకా పని చేసుకునే అవకాశం, డబ్బులు ఇయ్యం అని చెప్పిర్రంట. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ ఏమి అర్థమైతే లేదు. సేమ్ టైం ముఖ్యమంత్రి ఇక్కడ లేడు, దావోస్ పోయిండు. కాబట్టి అది నిర్ణయం ఎప్పుడు జరుగుతుందో, ఎందుకంటే ఆయన్నే కదా విద్యాశాఖ మంత్రి, ఆయన్నే. కాబట్టి అది అవుతుందో కాదో, ఆయన మళ్ళీ దావోస్ నుంచి 24కు వస్తాడు. ఆల్రెడీ మంత్ ఎండింగ్ అయిపోతుంది, ఇంకొక వారం రోజులు టైం మిగులుతుంది, దానిలో 3 సెలవులు పోతాయి. అసలు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా అనే టెన్షన్లో ఈ డబ్బులు ఇచ్చి ఇక్కడ రావాలి, హైదరాబాద్ సరౌండింగ్ రావాలి, రంగారెడ్డి సరౌండింగ్ రావాలి, హైదరాబాద్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేసుకోవాలని
డబ్బులు ఇచ్చి అండర్స్టాండింగ్ చేసుకున్న టీచర్లు అందరూ కూడా ఫుల్ టెన్షన్ పడుతున్నారంట. ఏంది అసలు ప్రాబ్లం ఏంటంటే, అందుకే టీచర్ల పరిశ్రమ 100 కోట్లు అవుట్. 100 కోట్లు ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే 2 జిల్లాలు వెరీ డిమాండబుల్. రంగారెడ్డి, హైదరాబాద్ వెరీ డిమాండబుల్. అందరూ ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళంతా ఈ సరౌండింగ్ రావాలనే ఆశతో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒకసారి వస్తే కనీసం ఒక 3 సంవత్సరాలు అయితే ఉండొచ్చు కదా. ముఖ్యంగా ఈ 317 జీవో వాళ్ళు ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో 317 వాళ్ళు భార్య ఇక్కడ, భర్త అక్కడ పోయిన వాళ్ళు కొంతమంది అక్కడికి ఉంటారు కదా, ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కువ మంది దీనిలో ఉండొచ్చు బహుశా. ఇంకా చాలామంది కూడా హైదరాబాద్ రావాలి, రంగారెడ్డి రావాలని సోకున్న టీచర్ కూడా కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, మెదక్ ఈ ఈ 8 జిల్లాలకు పనిచేస్తున్న చాలామంది టీచర్లు ఈ 2 జిల్లాలకు రావాలని ఉంటుంది వాళ్ళకి. జీవితకాల ఆశ ఉంటుంది వాళ్ళకి. అందుకే ట్రాన్స్ఫర్లలో కూడా చాలా పైసలు చేతులు మారుతుంటాయి టీచర్లలో. ఇప్పుడు ఆదిలాబాద్ అంటే చాలా దూరం. వాళ్ళు ఖచ్చితంగా ఇటు రావాలంటే 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 12 లక్షలు కాదు, టైం కుదిరితే 15 లక్షలు అయినా కూడా వెనకాడరు. ప్లస్ కరీంనగర్ వాళ్ళు కూడా ఒక్క కరీంనగర్లోనే 104 మంది పెట్టుకున్నారు అంటారు. అట్లా ఒక్క కరీంనగర్లోనే 104 మంది. దాదాపు ఒక్క కరీంనగర్లోనే 5 నుంచి 7 కోట్ల రూపాయలు చేతులు మారారు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే. తర్వాత నిజామాబాద్ వాళ్ళు పెట్టుకుంటారు, హైదరాబాద్కు దూరం కాబట్టి పొద్దుగాల పోయి రావడం కష్టం. వరంగల్ వాళ్ళు పెట్టుకుంటారు. నల్గొండలో ఈ పక్కన పనిచేస్తారు. ఇక్కడ ఈ రామన్నపేటనో లేకపోతే గట్కేసరో ఇటు పోయేతోళ్ళు, నల్గొండ దాకా పోయేతోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అవతల పక్క బార్డర్ ఉంటారు కదా. అవతల పక్క బార్డర్ అంటే మిర్యాలగూడలో పనిచేస్తోళ్ళు, కోదాడలో పనిచేస్తోళ్ళు ఈ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే వాసిపోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ మహబూబ్నగర్లో ఇక్కడ కల్లకుర్తి ఏరియానో లేకపోతే షాద్నగర్ ఏరియా ఇట్లా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడో అచ్చంపేటనో, అల్లంపూరో ఎక్కడో మారుమూల గ్రామాల్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు పెట్టుకుంటారు. ఖమ్మం కూడా దూరం అయిపోతుంది. మెదక్లో ఈ రీసెంట్గా ఇక్కడ దగ్గరగా ఉండే వాళ్ళు మెదక్కు, పడాన్చేరు ఇటుకెళ్ళి పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ అక్కడ లాస్ట్ బార్డర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే రంగారెడ్డి రావాలి, హైదరాబాద్ రావాలని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పైసలేమో ఎవరికి వాళ్ళకి చేరిపోయినాయి టీచర్లకి. ఈ టీచర్లే ఇంకో టీచర్లకి ఇచ్చిర్రు. ఆడ గవర్నమెంట్ ఏమో ఏం డిసిషన్ తీసుకుంటుందో, ఎప్పుడు డిసిషన్ తీసుకుంటుందో అసలు. ఒకవేళ రిటైర్మెంట్ ఏజ్ పెంచితే కనుక ఇంకా వాళ్ళు ఈయనే ఉండిపోతారు. వాళ్ళు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదంటే నైచేల్తా పైసలు కూడా వాపస్ ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడినట్టు ఆల్రెడీ. కాబట్టి అది రాదు. ప్లస్ జనవరి 31 లోపు అసలు నిర్ణయం తీసుకోదా గవర్నమెంట్ ఏజ్ పెంపో లేకపోతే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో లేకపోతే జనవరి 31కి చాలామంది టీచర్లు రిటైర్మెంట్ అవుతున్నారు. రేపు జనవరి 31కి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన అనుకో, వీళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ అవుతాయి, గంగలో పోసినట్టు అయిపోతాయి. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పోతారు. ఆదిలాబాద్ నేను అట్లే ఉంటాడు, వరంగల్ నేను అట్లే ఉంటాడు. ఇక్కడ అండర్స్టాండింగ్లో ఎవరైతే అండర్స్టాండింగ్ చేసుకున్నారో ఈ వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే టీచర్లకు తిప్పలు వస్తాయి. ఇట్లా మొత్తం కూడా టీచర్లంతా ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లాసులు లేకపోతే ఇంకో చెప్పాలి లేరు. అంతా ఈ పరిస్థితి అన్నారు. టీచర్లు పాటలు పనిచేసి ఈ పరిస్థితి అన్నారంట. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా? అనవసరంగా 5 లక్షల రూపాయలు ఇచ్చినాము, 7 లక్షల రూపాయలు ఇచ్చినాము, ఆయనకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ అవుతుందా కాదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతుందా అన్నా కాదా అన్న టెన్షన్ ప్రస్తుతం టీచర్ల నిండా. అందరు టీచర్లు మ్యాక్సిమం టీచర్లో అట్లా ఉందంట. ఇంకా చూడండి ఎట్లున్నది కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.